ఇమాజిన్ పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. అక్కడ 900కి పైగా జైన్ స్టోన్ స్టాచ్యూస్ ఉన్నాయి. బట్ ద బిగ్గెస్ట్ మిస్టరీ ఈజ్ వీటిని ఎవరు నిర్మించారు, ఎలా ఇంత భారీ రాళ్లను మూవ్ చేశారు? ఆ ఐలాండ్ పేరు ఈస్టర్ ఐలాండ్. స్థానికులు దీనిని రాపానుయ్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న భారీ విగ్రహాలను మాయ్ అంటారు. కొన్ని 10 మీటర్ల ఎత్తు, 80 టన్నుల బరువు వరకు ఉంటాయి. ఇవి ఎక్కువగా వాల్కానిక్ రాక్ తో చెక్కబడ్డాయి. ఆర్కియాలజిస్ట్ ప్రకారం ఈ విగ్రహాలను 1250 నుంచి 1500 ఏడీ మధ్య రాపానుయ్ ప్రజలు నిర్మించారు. బట్ హియర్ ఈస్ ద రియల్ మిస్టరీ. యంత్రాలు, క్రేన్స్, ట్రక్స్ ఏమీ లేని కాలంలో ఇంత భారీ విగ్రహాలను కిలోమీటర్ల దూరం ఎలా తరలించారు? ఒకప్పుడు చాలా మంది ఏలియన్స్ నిర్మించారని కూడా నమ్మేవారు. కానీ రీసెంట్ రీసెర్చ్ ప్రకారం పెద్ద తాళతో ఈ విగ్రహాలను లెఫ్ట్ రైట్ ఊపుతూ వాకింగ్ చేసినట్లు ముందుకు కదిలించి ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. దీనినే వాకింగ్ మాయ్ థియరీ అంటారు. మరొక షాకింగ్ ఫ్యాక్ట్, మనకు బయటకు కనిపించేది తల మాత్రమే, కానీ ఎక్స్కవేషన్ చేసినప్పుడు చాలా మాయ్ విగ్రహాలకు కంప్లీట్ బాడీ కూడా ఉందని తెలిసింది. వాటిపై యాన్షియంట్ కార్వింగ్స్ కూడా కనిపించాయి. ఈ విగ్రహాలు దేవుళ్ళవి కావు. ఇవి రాపానుయ్ యాన్సెస్టర్స్, అంటే వారి గొప్ప నాయకుల జ్ఞాపకార్థం నిర్మించబడ్డాయని హిస్టోరియన్స్ చెబుతున్నారు. వారి నమ్మకం ప్రకారం ఈ మాయ్ స్టాచ్యూస్ తమ గ్రామాలను ప్రొటెక్ట్ చేస్తాయి. ఈవెన్ టుడే ఈస్టర్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ఆర్కియాలజికల్ ప్లేసెస్ లో ఒకటిగా ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇవన్నీ హ్యూమన్స్ మాత్రమే నిర్మించారా, లేక ఇంకా ప్రపంచానికి తెలియని ఏదైనా సీక్రెట్ ఉందా? కామెంట్ బిలో.